సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని అందరూ నాకు సపోర్ట్గా లేరు. నా రిలేటివ్స్ కానివ్వండి, నెక్స్ట్ కొంతవరకు నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చులకనగా చూస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు, బాధపడను కూడా. అసలు దేవుడు విషయంలో నేను చాలా గొప్పగా ఉన్నాను. దేవుడు చూస్తున్నారు. మనుషుల దృష్టిలో నేను ఫెయిల్ అయ్యాను. అవునండి, మనుషుల దృష్టిలో నేను ఫెయిల్ అయిపోయాను. కానీ దేవుడి విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. స్టెప్పింగ్ స్టోన్ రిపేర్ సక్సెస్ అంటాము. సో ఆ పేరును ఎలా తీసుకోవచ్చు? రెండు విధాలుగా. నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి డిప్రెషన్లోకి కొంతమంది వెళ్ళిపోతారు. నేను ఫెయిల్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యి చూపించాలి అందరికీ. నేను దేవుని ద్వారా అద్భుతాలు ఎలా పొందుకున్నాను, ఎలా దేవుడు నన్ను, నా బిడ్డలను పోషిస్తున్నారనేది అందరూ ఆశ్చర్యపడే మెరాకిల్ మా జీవితంలో జరగాలి. నేను, నా బిడ్డలు ఒక వెలుగే ఉండాలి అనేది నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేసింది, దేవుని నమ్ముకున్నాను అని, ఆ దేవుని వదిలేయమని. కానీ సొసైటీ ఏమనుకుంటుంది, నా రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు, పక్కన ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది నాకు అనవసరం. ఈ సొసైటీ ఏమైనా హెల్ప్ చేస్తుందా? నాకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ సొసైటీ ఏమైనా హెల్ప్ చేస్తుందా? నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చేయూతనిచ్చిందా నాకు ఏమైనా? సో నాకు నేనే పోటీ. ఆ హార్ట్ సిమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫేస్ చేస్తూ వాటిని అధిగమిస్తూ వస్తే దట్స్ ఇట్. గ్రేట్. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సపోర్ట్ లేదు, రిలేటివ్స్ సపోర్ట్ లేదు. ఇట్స్ ఓకే. నాకు నువ్వే ఉన్నావు యేసయ్యా, అది చాలు. స్ట్రాంగ్గా నుంచుని నిలబడి నేను ఏంటో, నేను నమ్ముకున్న యేసయ్య ఏంటో, నేనేంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. సో యేసయ్య ఏంటో అందరికీ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. దానివల్ల ఎంతోమంది జీవితాలు కట్టబడతాయి, ఎంతోమంది బ్రతుకుతారు, ఎన్నో జీవితాలు కట్టబడతాయి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మెరాకిల్ జరుగుతాయి. అందరి జీవితంలో మెరాకిల్ జరుగుతాయి. అది చాలు. హల్లెలూయా. అది చాలండి ఈ లైఫ్కి. మనం బ్రతికి కొందరిని బ్రతికించాలనేది ఈ లైఫ్కి చాలు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. భౌతిక నేత్రాలతో పరిస్థితులను చూసి మత్సరపడిన ఆసాపు అనే వ్యక్తి దేవుని వైపు నాకు తిరిగి విశ్వాస నేత్రాలను తెరిచినప్పుడు అతడు గ్రహించిన ఆధ్యాత్మిక సత్యమిది. క్రీస్తు ప్రభు రక్తధారల్లో కడుగబడి ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించబడిన వారు అన్ని విషయాల్లో ధన్యులు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉండువారు. ఆయన సావాసాన్ని హృదయపూర్వకంగా ప్రేమించిన వారు. తన ప్రేమగల చేతులతో నిన్ను పట్టుకున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టడండి. విడిచిపెట్టి ఉండలేడు. మనుషులు తమ అవసరాలు తీరిపోయే వరకు నిన్ను పట్టుకుంటారు, గాని ఆ తదుపరి నిన్ను విడిచిపెట్టడానికి ఒక్క నిమిషము కూడా ఆలోచించరు. దేవుడు అలాంటి వారు కాదు దేవుడు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగునట్టుకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు తన ప్రజలను ప్రతి అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి నడిపిస్తాడన్నటకు పౌలు రాసిన ఈ మాట ఓ చక్కని రుజువు. పాపములు, అపరాధముల చేత మృతమైన మనకు తన జీవితాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అది సమృద్ధి జీవము.
ప్రేమంటే ఏంటో తెలియని మనపై అనిర్వచనీయమైన తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ సంపూర్ణ అహంభావ సిద్ధాంతంలో కూరుకుపోయిన సత్యాన్ని దూరమైన మనలను తన వాక్కు ద్వారా బాగుచేసి తన మహిమార్థమే నిలబెట్టాడు. ఆయన తన మహాత్మ్యములను వెల్లడింపచేసెను. భూమి అంతటా ఇది తెలియబడును. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఇది. మన దేవుడు అద్భుతకరుడు. మానవ చరిత్ర విజ్ఞానము హేతు పద్ధతి ద్వారా వివరించలేని విధంగా మానవ సంఘాలను గమనంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. దేవుడు సమస్తానికి అతీతుడు. తన స్వస్థంగా చేయబడిన వారి విషయంలో ఆయన చూపే శ్రద్ధ అపారమైనది. శ్రమలు చుట్టూ ముట్టినప్పుడు దేవుడు నా విషయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడో అది దిగులు చెందుటమో వాస్తవాన్ని గమనిస్తే దేవుడు తన ప్రజల విషయంలో ఎప్పుడూ మౌనంగా ఉండడు. జీవన సంఘర్షణలో క్రీస్తు ప్రభువు నీకు తోడు ఉన్నంత వరకు ఎవ్వరూ నీతో ఉండలేరు. ఆయనతో కలిసి ప్రతి ప్రగాన వైపు పయనించు. ఎవరు తోడుండరండి. జీవ సంఘర్షణలో క్రీస్తు ప్రభును నీకు తోడున్నంతగా ఎవ్వరూ కూడా, ఆయన తోడున్నంతగా ఎవ్వరూ కూడా అలాగా ఉండలేరు, నీతో ఉండలేరు. ఆయనతో కలిసి ప్రగతి వైపు పయనించు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధి తెలియజెప్పుకొనుచున్నాను. అలా వినకాని భయం, వివరించలేని బాధ చుట్టుముట్టుకున్నప్పుడు కీర్తనకారుడు దేవుని సన్నిధిని చేరి తన హృదయాంతరంగము నుండి పలికిన మాట ఇది. ప్రాణము అతి తీవ్రంగా కృంగిపోయినప్పుడు, శత్రువులు ఓడిన ఊరులు ప్రయాణాన్ని శాసిస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులను చూసి జాలి చూపకపోగా కర్కటకంగా నవ్వుకునేవారు ఎక్కువైనప్పుడు, విశ్వాసికి ఆదరణ ఎవరు, ధైర్యం ఎవరు? ఊహకు సైతం అందని ప్రేమను కురిపించిన క్రీస్తు ప్రభువే మన ఆదరణ మరియు ధైర్యం. కల్లోల పరిస్థితులు ఎదురైనప్పుడు తన కౌగిట్లో భద్రపరిచే దేవుడు క్షయమైన మనలను విడువడు, కలనైన మనలను మరువడు. విశ్వాసులుగా మనము సర్వశక్తుడైన దేవుడిని అద్భుత శక్తియందు అనుదినము హృదయపూర్వకంగా గౌరవాన్ని, అపర నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. నిర్ణయాలకుడైన దేవుడు తన ప్రజల జీవితాలను శాసించగల సామర్థ్యం కలిగినవాడు. దేవుని దగ్గర విశ్వాసంతోనే పనులు జరుగుతాయి. విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో క్రీస్తునుకు సమూలైన వారు ఉంటారా? నిత్య జీవితంలో ఎదురవుతున్న కష్టాలను, ఒత్తిళ్లను, శోధనలను, సవాళ్లను అధిగమించే సంతోషంగా, అర్థవంతంగాను జీవించాలంటే విశ్వాస బాటలో పయనించడం తప్పనిసరి. విశ్వాస బాటలో పయనం కష్టంగా ఉండొచ్చు గాని గమ్యం మాత్రం చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యమును చెయ్యుడి. ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే ప్రతి ఒక్కరికి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చిన అమూల్యమైన సందేశం ఇది. మనలో చాలా మందికి మనం లెక్కించగల దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను గురించి తీవ్రంగా ఆలోచించి క్రీస్తులో
మనకివ్వబడిన ఆధ్యాత్మిక సిరులను గుర్తించలేకపోతున్నాము. సనుగులు, సంశయాలు ఉన్నత శిఖరాలకి మనల్ని చేరనివ్వకుండా అడ్డుపడే పెద్ద బండరాలు వంటివి. వాటిని అధిగమించి ముందుకు సాగిపోవాలంటే స్తుతి అనే ఆయుధాన్ని ధరించాల్సిందే. స్తుతి ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తావా, లేక సనుగుల ద్వారా లౌకిక విషయాల్లో మునిగిపోతావా? ఆలోచించుకో ప్రియమైన సహోదర సహోదరుడా. హల్లెలూయా.